దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఏం ఆలోచిస్తుంది? తమ పార్టీ అధికారంలో ఉండాలని, తాము తీసుకునే నిర్ణయాలు తమ పార్టీకి అధికారం కట్టబెట్టాలని అనుకుంటుంది. మరి వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు తీసుకురావాలని, ముస్లిం జనాభాకి వ్యతిరేకంగా మారాలని, ముస్లిం ఓట్లు కోల్పోవాలని, ఒక వర్గం యొక్క ఓట్లు కోల్పోయి అధికారానికి దూరం కావాలని ఏ పార్టీ అనుకోదు. కానీ బీజేపీ పార్టీ తమకు దేశం, ధర్మం ముఖ్యమని, దేశం కోసం, ధర్మం కోసం తాము తీసుకునే నిర్ణయాలు తమకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టాలని చూస్తున్నాయంటే దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ అని అర్థమవుతుంది. మిగతా పార్టీలు బీజేపీ లాగా ఎందుకు ఆలోచించవంటే ముస్లింల యొక్క ఓట్లు తమకు వ్యతిరేకంగా మారతాయని భయం. వక్ఫ్ బోర్డు యొక్క సవరణ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి 6 నెలల ముందు దేశవ్యాప్తంగా బిల్లుకి మద్దతు తెలుపుతూ చర్చ జరగాలని బీజేపీ ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. మరి అందులో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు మద్దతుగా నిలబడినటువంటి హిందువులు ఎంతమంది ఆ సవరణ బిల్లుకు మద్దతుగా లేఖలు రాశారు? ఎంతమంది ఆ బిల్లుకి మద్దతు తెలుపుతూ మెయిల్స్ చేశారు, మిస్డ్ కాల్స్ ఇచ్చారు? ఇవేవి చేయకుండా, ఓటు వేయకుండా మార్పు రావాలని ఆలోచించడం మూర్ఖ హిందువు చేసేటటువంటి ఆలోచన. హిందువు మారడు. ఈ హిందువు బీజేపీకి ఓటు వేయడు, కానీ బీజేపీ చేసే నిర్ణయాలకి మద్దతు తెలపడు, కానీ హిందుత్వం రావాలని భావిస్తాడు. ఇంత తెలివి తక్కువ హిందువు కోసం ఒక పార్టీ ఎందుకు నిలబడాలి? హిందుత్వ సంస్థలు ఎందుకు నిలబడాలి? ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం పనిచేసే పార్టీలు, ఓటు బ్యాంక్ రాజకీయాల ద్వారా ముస్లింల మద్దతు కోరే పార్టీలకే ఈ హిందువు కూడా ఓటు వేస్తాడు. బిల్లుకి వ్యతిరేకంగా పార్లమెంటులో ఓటు వేయాలని, తమ నిరసనను తెలపడానికి కొన్ని పార్టీలు ఇచ్చేటటువంటి ఇఫ్తార్ విందుల్ని కూడా బహిష్కరించి తమ నిరసనని తెలుపుతున్నటువంటి ఒక వర్గాన్ని చూస్తున్నాం. మరి మద్దతు తెలుపుతూ ఒక్కడైనా రోడ్డు మీదకి వచ్చాడా? ఒక్కరైనా స్పందిస్తారో లేదో చూద్దాం.